గేట్ కాడ లైట్ చేసుకున్నాం. లోపలికి రండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, నీ ఘనమైన నామను బట్టి మరోసారి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసివి, మహోన్నతమైన స్థలములలో నివసించే దేవుడు, వినియమ గలవారి ఎదును, దీన మనసు గలవారి ఎదును నివాసమును చేసే మా గొప్ప దేవ, అల్ఫయు మేఘయు ఆదియును అంతమునై ఉన్న దేవ, మొదటి వాడు కడపటి వాడు ఇదిగో మృతుడినైతని కానీ యుగ యుగములో సజీవుడినై ఉన్నానని సెలవించిన దేవ, సజీవులే కదా నేను స్తుతించేది. మన్ను నేను స్తుతించిన మట్టి పురుగులైన నన్ను మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకునే విధానమును బట్టి వందనములు స్తోత్రాలు మీకు చెల్లిస్తుంటున్నాం. నాయన మరోసారి మా తల్లి, మా ప్రభా, ఈ దినము బైబిల్ స్టడీ నిమిత్తమైన పాసనదికి వస్తుంటున్నాం. దేవ, రావాల్సిన ప్రజలను సకాలంలో మీరు తీసుకురండి. వచ్చిన వారిని బట్టి వందనాలు తన్ని మా దేవ. అలాగే పాటలు, వాద్యములు, వాక్యము ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఆత్మీయంగా మా జీవితం ఎంతో మేలు కలిగించేదిగా ప్రభా, వాక్యం ద్వారా మీరు ఆకలి కొరకు సిద్ధపడే వారంగా దేవా మీరే మాకు సహాయం చేస్తున్నామని మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మా తల్లి, మా దేవ, వచ్చిన వారిని బట్టి వందనాలు. రావాల్సిన వారిని సకాలంలో నడిపించు. మా తల్లి, లాభన మీ దయగల స్థలాలకు అప్పగించుకుంటున్నాం. ప్రభా, వాతావరణం కొరకు ప్రార్థిస్తున్నాం, కరెంట్ కొరకే ప్రార్థిస్తున్నాం, మైకు కొరకే ప్రార్థిస్తున్నాం. కృపలో జ్ఞాపకం చేసుకునండి. మా దేవ, మీరు ఎంతైనా గొప్ప దేవుడిగా మా పక్షమున మీరు ఉంటూ వస్తున్నందుకై మీకు ఎంతో వదనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నాయన, కనబరాని అంధకార శక్తులను, దురాత్మ సమూహములను నజరుడైన యేసుక్రీస్తు నామమును బంధించి మీరే మహిమను పొందుతూ రమ్మని దేవా, నన్ను నేను మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామను ఇచ్చిస్తూ అతి త్వరలో తిరిగి రానైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 541, 535, 541, 535 పాట పాడుకుందాం. ఆనందించెదమో యెహోవాలో, ఆనందించెదమో యెహోవాలో, అతిశయించును మాదు ఆత్మ, అతిశయించును మాదు ఆత్మ, రక్షణ వస్త్రములతో యెహోవా మమ్ము, రక్షణ వస్త్రములతో యెహోవా మమ్ము, నీతి వస్త్రము ధరింపజేసే, నీతి వస్త్రము ధరింపజేసే, ఆనందించెదము యెహోవాలో, ఆనందించెదము. పరదేశులు మమ్ము ప్రభువా దేవా, పరదేశులు మమ్ము ప్రభువా దేవా, నీదు యాజక సేవకులనెదరు, పరదేశులు మమ్ము ప్రభువా దేవా, నీదు యాజక సేవకులనెదరు, జగమున జనముల భాగ్యం బీచి ప్రభవితురాంటిది ప్రభావముతో, జగమున జనముల భాగ్యం బీచి ప్రభవితురాంటిది ప్రభావముతో, ఆనందించెదము యెహోవాలో, ఆనందించెదము. అన్యులు చేసిన
అవమానమునకు అన్యులు చేసిన అవమానమునకు ప్రతిగా మాకు రెట్టింపు ఘనతను అన్యులు చేసిన అవమానమునకు ప్రతిగా మాకు రెట్టింపు ఘనతను ఇందలో ప్రతిగా పొందిన భాగము అనుభవించుచు ఆశింతురంటివి ఇందలో ప్రతిగా పొందిన భాగము అనుభవించుచు ఆశింతురంటివి ఆనందించెదము యెహోవాలో వారు తమదు దేశమునందు వారు తమదు దేశమునందు దేశింపు భాగమున కాతలౌదురు దేశమునందు రెట్టింపు భాగము నాకు కర్తలౌదురు నిత్యానందము వారికి కలుగును ఎన్నడు వారిని విడువానంటివే నిత్యానందము కలుగును ఎన్నడు వారిని విడువానంటివే ఆనందించెదము యెహోవాలో ఆనందించెదము న్యాయము చేయుట నాకెంతో ప్రీతి న్యాయము నాకెంతో ప్రీతి అన్యాయపు సొత్తు నాకసహము న్యాయము చేయుట ఎంతో ప్రీతి అన్యాయపు సొత్తు నాకసహము సత్యము బాటి ప్రతిఫలమిచ్చును నిత్య నిబంధన చేసదనంటివి సత్యము బాటి ప్రతిఫలమిచ్చును నిత్య నిబంధన చేసదనంటివి ఆనందించెదము యెహోవాలో ఆనందించెదము జనములకు వారి సంతతి తెలియును జనములకు వారి సంతతి తెలియును జనముల మధ్యను రాసిద్ధినందును జనములకు వారి సంతతి తెలియును జనముల మధ్యను ప్రాసిద్ధినందును యెహోవా ఆశీర్వదించిన జనమని ఒప్పుకొందురు చూచిన వారు యెహోవా జనమని ఒప్పుకొందురు చూచిన వారు ఆనందించే యెహోవాలో ఆనందించెదము భూమి మొలకను మొలిపించునాట్లుగా భూమి మొలకను మొలిపించునాట్లుగా తోటలో మొలిచిన విత్తనము వలె భూమి మొలకను మొలిపించునాట్లుగా తోటలో మొలిచిన విత్తనము జనముల ఎదుట ప్రభు యెహోవా నీతి స్తోత్రములను ఉజ్జీవింపజేయును
జనముల ఎదుట యెహోవా నీతి స్తోత్రములను ఉజ్జీవింపజేయును. ఆనందించెదము యెహోవాలో క్రీస్తునందు మాకిచ్చిన యతి, క్రీస్తునందు మాకిచ్చిన యతి ఆత్మగంధిత పౌరే ఆశీసులకై, క్రీస్తునందు మాకిచ్చిన యతి ఆత్మబంధిత ప్రతి ఆశీషులకై సర్వోన్నతుడా సన్నతించుచు హల్లెలూయా స్తోత్రము ఆరోధించుము. సర్వోన్నతుడా సన్నతించుచు హల్లెలూయా స్తోత్రము ఆరోధించుము. ఆనందించెదము యెహోవాలో, ఆనందించెదము యెహోవాలో. అతిశయించును మారు ఆత్మ, అతిశయించును ఆత్మ. రక్షణ వస్త్రములతో యెహోవా మమ్ము రక్షణ, యెహోవా మమ్ము నీతి వస్త్రము ధరింపజేసే, నీతి వస్త్రము ధరింపజేసే. ఆనందించెదము యెహోవాలో, ఆనందించెదము. 544 538 544 530. నా జీవిత సాగరమున నన్ను నడిపించు ప్రభువా. 554 538. నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా. ఎడమకు తొలగాకుండా నన్ను సాక్షగా నడిపించు. ఎడమకు తొలగాకుండా నన్ను సాక్షగా నడిపించు. అంధకార లోకములో అంధుడనై నేనుండగా, అంధకార లోకములో అంధుడనై నేనుండగా, పంజరంగములో నేను గెలువా నా ముందుగా నడువుము. పంజరంగములో నేను గెలువా నా ముందుగా నడువుము. నా జీవిత సాగరమునా నన్ను నడిపే ఎడమకు తొలగకుండా నన్ను సాక్షగా ఎడమకు నన్ను సాక్షగా నడిపించు. లోకములో మాటలకు లోకులము మాటముకు, లోకములో మాటలకు లోకులము మాటముకు, లోకువ నేను
కాకుండునట్లు మెలకువనొసగుము ప్రభువా. లోటున నేను మెలకువనొసగుము ప్రభువా. నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా. ఎడమకు తొలగా ఉండా నన్ను చక్కగా నడిపించు. ఎడమకు నన్ను చక్కగా నడిపించు. ఆత్మీయాయుధములో శత్రువును ఓడింప. ఆత్మీయాయుధములో శత్రువును ఓడింప. సత్యవాక్య విశ్వాసములు నిత్యమునొసగుము ప్రభువా. సత్యవాక్య విశ్వాసములు నిత్యమునొసగుము. నా జీవిత సాగరం నన్ను నడిపించుము ప్రభువా. ఎడమకు తొలగా ఉండా నన్ను చక్కగా నడిపించు. ఎడమకు తొలగా ఉండా నన్ను చక్కగా నడిపించు. దేవుని వాక్యములో నుండి కీర్తనలో 1వ కీర్తన 1వ కీర్తన 1వ వచనం. 1వ కీర్తన 1వ వచనాన్ని దయచేసి మనము అందరము కలిసి చదువుకుందాం. 1వ కీర్తన 1వ వచనము అందరము కలిసి ఈ భాగాన్ని మనము దయచేసి చదువుకుందాం. చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దామండి. మా ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, దయగల నాయన, మీకెంతో వందనములు స్తోత్రములు చెల్లించుకొని చుంటున్నాం. పాటల ద్వారా మీ నామముకు తెచ్చుకున్న మహిమను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. తిరిగి వాక్య ధ్యానము కొరకై వచ్చి ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవా, నాతో మాతో మీరు మాట్లాడండి. మీ స్వరం మాకు వినిపించండి. వాక్యమును మా తండ్రి ప్రభా, నీ వాక్యము ఎంతో యథార్థమైనది, నీ వాక్యము న్యాయమైనది, నీ వాక్యము సత్యమైనది, నీ వాక్యము ప్రభా మన హృదయములను కదిలించేది, ఒప్పింపజేసేది, సరిచేసేది, చక్కజేసేది. ప్రభా ఎన్నో విధాలుగా నీ వాక్యమునకు సాదృశ్యముగా ఉన్న మాటలు బట్టి వందనములు స్తోత్రాలు. తండ్రి, రాత్రి పరిశుద్ధాత్మ దేవ మా అందరితో మాట్లాడు. నీ స్వరము ప్రభా మాకు వినిపించు నాయన. మా తండ్రి కృపలో జ్ఞాపకం చేసుకునండి. ఆత్మీయంగా మేము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి నీ రాకడ కొరకు సిద్ధపడగలుగునట్లు సహాయమును చేయండి. ఘనత మహిమ స్తుతి ప్రభావములు మీకే కలుగునుగా కని ప్రార్థిస్తూ తగ్గించుకుని దీనులమై రిక్తులమై నీ పాద సన్నిధికి వస్తూ యేసయ్య నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. అది మొదటిదిగా మనము దేవుని వాక్యము ధ్యానించుకుంటూ వచ్చినాం. రెండవది పాపుల మార్గమున నిలువక అనే మాటను మనము ఇక్కడ చూడగలుగుతుంటున్నాం.
మనము నిలబడే స్థలము మంచిదై ఉండాల. మనము నిలబడే స్థలం ఏమై ఉండాలా? మంచిదై ఉండాలా. తర్వాత ఏ మనుషులు ఏ స్థలములో అది ఎలాంటిది అని ఎరిగి, అక్కడ అలాంటి ప్రజలు ఉన్నారని ఎరిగి వారి మధ్యలో నిలబడకుండా ఉండాలి. బాగా గుర్తుపెట్టుకుందాం. కాబట్టి దేవుని బిడ్డలారా, పాపల మార్గమున నిలబడితే దేవుని యొక్క శాపమునకు, నష్టమునకు ఎంతో మానవుడు గురి అవుతాడు. కాబట్టి రెండవ తలంపు మనము పాపుల మార్గమున నిలవక అనే మాట మనం చూస్తుంటున్నాం. కాబట్టి మనము ఎక్కడ నిలవాలో అక్కడే నిలవాలా, ఎక్కడ నిలవకూడదు అక్కడ నిలవకూడదు, ఎక్కడ నడవాలో అక్కడే నడవాలా, ఎక్కడ నడవకూడదో అక్కడ నడవకూడదు. బైబిల్లో ఈ యొక్క పాపములలో అంటే ఎలాగన మానవుడు ఈ పాపము యొక్క నడకలు కానీ, చేసేది కానీ, ఉండేది కానీ చూడగలుగుతూ వస్తా. ఇప్పుడు పాపములు ఎన్ని రకాలు? పాపుల మార్గమున నిలవక అనే మాట చూస్తున్నాము. పాపములు ఎన్ని రకాలు? రెండు విధాలుగా చెప్పగలగచ్చు. ఒకటి, ఫస్ట్ మనము జన్మతో పాపులం. జన్మతో ఎవరు? మనము పాపులం. సరే, యేసు ప్రభువును నమ్మినాం. మన పాపాలు ఏం చేసినాడు చెప్పండి? మన పాపాలు యేసు ప్రభు క్షమించినాడు, కడిగేసినాడు, పరిహరించినాడు, విమోచించినాడు, విడిపించినాడు పాపము నుండి. సో ఇప్పుడు మనలో ఏమైపోయింది? పాపము లేదు. కోడి కోసిన తర్వాత కోడిలో నుంచి ఏం తీసేస్తారు? చేదును తీసేస్తారు. అట్లా పాపము యొక్క చేదును కల్వరి యొక్క శిలువ రక్తము ద్వారా యేసు ప్రభులో కడిగేసినాడు, పాపం పోయింది. ఓకే, మంచిది. ఇప్పుడు రెండవది, ఇప్పుడు మనలో పాపం ఉందా లేదా? లేదా? ఇప్పుడు చెప్పండి. రెండు రకాల పాపములు. మొదటిది జన్మ పాపం. యేసు ప్రభు కల్వరి శిలువ రక్తంతో మనం ఆరాధన చేస్తాం. ప్రభా, నేను ఒకప్పుడు పాపిని ప్రభా, అలాంటి వాడను, ఇలాంటి దానను, అట్లున్నా ఇట్లున్నా ప్రభా, నీ కల్వరి యొక్క శిలువ రక్తంతో నా పాపాలన్నీ కడిగినావు ప్రభా, నన్ను విమోచించినావు ప్రభా, విడిపించినావు ప్రభా, రక్షించినావు ప్రభా. అద్భుతంగా వండర్ఫుల్ వర్షిప్ చేస్తాం. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఆత్మీయులు అయిపోయినాం, దేవుని బిడ్డలం అయిపోయినాం. ఇప్పుడు పాపం ఉందా లేదా? చేస్తున్నామా లేదా? ఇది కావాలి ఇప్పుడు. చెప్పండి. యాస్, బైబిల్లో ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించితే అది పాపం. కీడు చేయుట పాపం. దురాలోచనలు యోచించుట పాపం. సరే, ఇవన్నీ శారీరకంగా వస్తూ ఉన్నాయి, మంచిదే. అయితే ఒక మాట ఉంది బైబిల్లో, సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథంలో ఏమిటంటే ప్రార్థన చేయకుండా చూడండి. దేవుని బిడ్డలారా, అందుకే పాపుల మార్గమున నిలవక, బాగా ఎదుగుదాం. పాపములో జన్మించిన మనము జీవిస్తూ పాపాలు చేస్తూ వచ్చినాము, ఎరగక క్షమించినాడు. ఇప్పుడు ఎరుగుదుము. ఇప్పుడు మనము ఇది చేయకూడదు, ఇది చేయాలా, ఇది మాట్లాడకూడదు, ఇది మాట్లాడాలా, ఇలాగ నడవకూడదు, ఇలాగ నడవాలా, ఇలాగ నిలవకూడదు, ఇలాగ నిలవాలా. ఎరుగుదుమా లేదా? ఎరిగి చేస్తున్నాం. అందుకే ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయ
గాయము చేతిని ఎరిగి ఎరిగినే యేసుని గాయము చేతిని మోసపోతే నేను ఎరిగి ప్రియ సహోదర సహోదరి దేవుని బిడ్డలుగా చేయబడిన నీ నా జీవితంలో తెలిసి ఎరిగి దీనికి క్షమాపణ ఉండాలి. తెలియని దానికి ఏముంది? తెలియక చేసినాం. అవిశ్వాసిని కనుక నేను కనుకరింపబడి తిని అంటాడు. క్షమించబడి అంటాడు. అంటే ఇది చేయకూడదు, క్షమాపణ ఉందా లేదా? ఫస్ట్ పాపానికి క్షమాపణ ఉంది. ప్రభావి పాపినంటేనే క్షమించినాడు. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. ఓకే, ఒప్పుకున్నాం. ఇప్పుడు తెలిసి చేసిన తర్వాత క్షమాపణ ఉందా లేదా? లేదా? ఉంది. క్షమించుటకు ఆయన సిద్ధ మనసు కలిగిన వాడు. ఇప్పుడు దావీదు తెలిసి పాపం చేశాడా తెలియక పాపం చేశాడా? తెలిసి చేసినాడు కదా. బెస్తబా విషయంలో పాపము చేసినాడు, తెలుసు కదా, చేసినాడు. ఇప్పుడు క్షమించాడా క్షమించలేదా? క్షమించాడు. ఎట్లా క్షమించినాడు? క్షమించినాడు అంటే క్షమించాడు అనేది ఎట్లా క్షమించినాడు? ఒప్పుకున్నాడు, ఆ మనుష్యుడును నేనే, ఎవరు కాదు నేనే, క్షమించు ప్రభా. అందుకే బెస్తబా విషయంలో తప్ప దావీదు ఎక్కడెక్కడ ఏం చేయాలా? పాపం చేయలే. ఈ దినాల్లో మనం లెక్కలేనండి. రే సహోదరుడా సహోదరి, బైబిల్ స్టడీలో పాపుల మార్గమున నిలవక ఆలోచించు. ఒకసారి మన జీవితంలో పరీక్షించుకుందాం. రే సహోదరుడా సహోదరి, కాబట్టి పాపుల మార్గమున నిలిస్తే తద్వారా మనకేంటి నష్టాలు అనేది బైబిల్లో మనం చూస్తూ వస్తాం. సరే, ఇప్పుడు పాపముల గురించి కొన్ని సంగతులు చూద్దాం రండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం 15వ వచనం, క్షమించండి 1:15, సామెతలు 1:15. నా కుమారుడు నీవు వారి మార్గమున పోకుము. 4:14 చదువునైనా, సామెతలు 4:14. భక్తిహీనుల త్రోవను చేరకము. పాపుల మార్గమున దుష్టుల మార్గమున ఏం చేయకూడదంట? నడవకు. నిలవకే కాదు, పాపుల మార్గమున నిలవకు. ఇక్కడ ఏమంటారు? దుష్టుల మార్గమున పాపుల మార్గమున నడవకు. నడవకు. సహోదరుడా సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు, నా కుమారుడా వారి మార్గమును నువ్వు నడవద్దు. నేటి దినాల్లో మనం ఈ లోకంలో ఉన్నాం, ఎలా నడుస్తున్నాం ఆలోచించుకుందాం. ప్రియ సహోదరుడా సహోదరి, పాపుల మార్గమున నడవక ఇవ్వబడింది. పాపుల సహవాసముతో చేరకము, నిలవకము, నడవకము, చేరకము. రెండు సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ఒప్పకము. నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపిస్తారు, ఒప్పకము. ఇదే సామెతలు 22:24, 22:24. కోపచిత్తునితో సహవాసము చేయకము, క్రోధం గలవానితో పరిచయం కలిగి ఉండకము. నీ వారి మార్గములను అనుసరించి దేవుని బిడ్డలారా, కాబట్టి పాపుల సహవాసము చేరకూడదు.
సహవాసం చేరకూడదు. అందుకే ఆరంభంలో ఆ కీర్తనలో ఆ మాటలు చెప్తున్నాడు, దుష్టుల ఆలోచనలు చెప్పున నడవక, పాపల మార్గమున నిలవక. ఎవరితో చేరుతున్నావు? ఎవరితో నడుస్తున్నావు? ఎవరితో నిలుస్తున్నావు? కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నీవు నేను పాపల మార్గమున నిలవకు. కాబట్టి ఈ పాపల మార్గమున, వారి యొక్క మార్గంలో నడిస్తే ఎంత మనకు నష్టం అనేది దేవుని యొక్క వాక్యము చూపించగలుగుతుంది. ఒకవేళ నువ్వు నేను అలాగున నిలిచి నడిచి చేరినామనుకో, అది దేవునికి అసహ్యమైనది. అది దేవునికి ఎలాంటిదంట అంటే, తాను చెప్పింది నువ్వు వినకుండా చేస్తే దేవునికి అసహ్యమైనది. ఇప్పుడు మనము అసహించుకుంటాం, అదే అసహ్యమైనది అసహించుకుంటాం. దేని చెప్పండి? ప్రాక్టికల్గా మనం ఒక దాన్ని అసహించుకుంటాం. వెంటనే ఏం చేస్తాం? ఇష్టపడతామా? ఏం చేస్తాము? అసహించుకుంటాం. అలాంటిది అంటే ప్రభు యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవించకపోతే, నడవకపోతే, అలాగన నీవు నేను ఉంటే నే సహోదరుడా సహోదరి, దేవునికి అంత అసహ్యమైంది అండి. కీర్తనలో 5వ కీర్తన 5వ వచనం, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయ వారందరూ నీకే అసహ్యులు. దేవునికి అసహ్యమైన వారం గుర్తుపెట్టుకో. ప్రియ సహోదరుడా సహోదరి, రాత్రి పాపుల మార్గమున నిలవక అనే మాట చూస్తూ వచ్చినాం. ఇక్కడ మనము సామెతలు 22లోనే 25 వచనంలో, పాపుల మార్గంలో మనం పోతే మన ప్రాణానికి ఏంటంట ఉరి అంటే ఏమిటి? ప్రాణ హాని, మరణం, అంతే కదా. కాబట్టి పాపుల మార్గంలో ఎందుకు నిలవద్దన్నాడు? ఒకవేళ నిలిస్తే, ఆ మార్గంలో నడిస్తే, వారితో సహవాసం చేస్తే దేవునికి ఎంతో అసహ్యమైంది, నా ప్రాణానికి కూడా ఉరి. వానికే వాడే ఉరి పెట్టుకున్నాడు రా, ఉరి ప్రాణం తెచ్చిపెట్టుకున్నాడు కదా. అలాగేనమాట అది. అందుకే అటువంటి వెళ్ళిన వారికి రోమీయుల రాసిన పత్రిక 6:23 ఏమన్నాడు? పాపము వలన వచ్చు జీతము మరణము. అది పాపం ద్వారా వచ్చేది ఏంటి? నేటి దినాల్లో చూస్తా ఉన్నా. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, రక్షింపబడిన నీవు నేను దేవుని బిడ్డలమగా దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపల మార్గమున నిలవద్దు అని కొన్ని హెచ్చరికలు చెప్తా ఉన్నాడు. నిలిచేదే కాదు నాయన, పాపల మార్గమున నువ్వు నడవద్దు. నడిచేది కాదు, పాపలతో నువ్వు సహవాసము చేయొద్దు. పాపలతో సహవాసమే కాదు, అలాంటిగా చేస్తే నాకేదెంతో అసహ్యము, తర్వాత నీ ప్రాణానికి ఎంతో ఉరి, తర్వాత మరణం. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకున్నా. ఈ బైబిల్ స్టడీలో ప్రియ సహోదరుడా సహోదరి, నేను నా జీవితంలో ఇలాగనే ఉన్నామా జ్ఞాపకం చేసుకున్నా. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు ఇటువంటి యొక్క మార్గమున నీవు నేను నడిచినామే అనుకో, చెప్పినాడు కదా, పాపల మార్గమున నిలవద్దు అన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అన్నాడు. ఒకవేళ మనము నడిచినామనుకో మనకేం కలుగుతుంది? నెంబర్ 1 యెషయా గ్రంథం 59వ అధ్యాయం చదవండి, 8వ వచనం. శాంతి వర్తమును వారు ఎరుగరు, వారి నడువులలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలను కల్పించుచున్నారు. దేవుని బిడ్డలారా, వాటిలో నడుచువాడెవడును శాంతి నందడు. ప్రభు ఇలా నడవద్దు నిలవద్దు అని చెప్పినప్పుడు అలాగ నడిస్తే నిలిస్తే వానికి ఏం కలగదంట? శాంతి ఉంది అక్కడ. కాబట్టి ప్రియ సహోదరుడా, శాంతి వర్తమును వారు ఎరగరు,
వారి నడకలలో న్యాయం కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొంచున్నారు. వాటిలో నడుచువాడు ఎవడు శాంతి నందడు. పాపల మార్గంలో నడుస్తే నీకు నాకేముండదు, శాంతి ఉండదు. ఒకప్పుడు శాంతి లేకుండా లోకంలో మనం ఉంటే అద్భుతమైన ఆహ్వానం ఇచ్చినాడు. మత్తయి 11:28. ప్రయాసపడి భారమును మోసుకొనిచున్న సమస్తమైన జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని. చూడండి, ఆహ్వానించి రక్షించి విశ్రాంతిని శాంతినిస్తే సంతోషమునిస్తే నీ నా జీవితంలో ఆయన ఆజ్ఞలను నీవు నేను అతిక్రమించడం బట్టి శాంతి నందను. గుర్తుపెట్టుకో, పాపల మార్గంలో వెళితే జీవితంలో శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. కాబట్టి శాంతిగా ఎవరికి ఉండదు? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. కార్య ఆరంభము కంటే మీరు అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. అహం అనేది మనిషికి శాంతిని కలిగించదు. అర్థమైందా? కార్య ఆరంభము కంటే కార్య అంతమే మేలు. ఇప్పుడు మనం కార్య ఆరంభంలో ఉన్నామా, కార్య అంతంలో ఉన్నామా? చెప్పండి. కార్య అంతంలో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం, ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. ఇప్పుడు మన కార్య ఆరంభంలో ఎట్లున్నావు? కార్య ఆరంభంలో నీ భక్తి, కార్య ఆరంభంలో నీ ఆరాధన, కార్య ఆరంభంలో నీ ప్రార్థన, కార్య ఆరంభంలో నీ సాక్ష్యం, కార్య ఆరంభంలో మన సువార్త, కార్య ఆరంభంలో నీ ప్రేమ, లేదంటే కార్య ఆరంభంలో దేవుని మీద మక్కువ, కార్య ఆరంభంలో దేవుని మీద ప్రేమ, కార్యాంతంలో ఏది? నేను ఆ దినం అట్టున్నది కాదు లెక్కలేక రావాల్సింది, అంతములు ఎట్టున్నాం అది వస్తుంది. గుర్తించుకో. ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో అంతకంతకు అభివృద్ధిలోకి వెళ్ళాల్సింది నీవు నేను. అంతకంతకు నీరసిన స్థితిలోకి వచ్చామా? చూడు, దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో నేను నా జీవితంలో దేవుని ఆ పాపల మార్గంలో మనం వెళితే శాంతి నందడు లేదు. కార్య ఆరంభ దినాల్లో, రక్షణ పొందిన ఆరంభ దినాల్లో ఉన్న ఆ మక్కువ, ఆ తృష్ణ, ఆ ప్రేమ, ఆ త్యాగము, ఆ సమర్పణ, ఆ ప్రేమ, ఆ ప్రార్థన, లేకపోతే ఆ ఆరాధన, ఆ వైరాగ్యము ఉందా? చెప్పండి, ఉందా? లేదు. చూసుకో, టాలీ చేసుకుందాం. ఆ దినాలకి ఈ దినాలు టాలీ చేసుకుందాం. ఎవరు మనల్ని ఏమనించాలి అనాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభు అడుగుతాడు ఈ వాక్యం బట్టి ఒక దినం. సోదరుడు, ఆ సోదరి నాకు పని చేసుకుంటాం. ఇక్కడ మొదటిది ఇక్కడ మనం చూస్తే పాపల మార్గమున నడిస్తే వాడు శాంతి నందడు. గుర్తుపెట్టుకో. 7 దినాల్లో అందుకే వ్యక్తిగత గుణముగా మన జీవితంలో ఇలాంటివి ఈ శాంతి లేని కార్యం ఏమనేది చూడు. రెండవది, పాపల మార్గమున ఆయన నిలవద్దన్నాడు, నడవద్దన్నాడు కదా. నడిస్తే ఏమైద్ది? రండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 9వ వచనం. యెషయా 59:9 చదవండి. 59:9. చాలు. కాబట్టి ఇక్కడ మనం రెండవదిగా చూస్తే, కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది. పాపల మార్గములో మనం వెళితే అలాగ నిలిస్తే న్యాయం ఎట్లుంటుందంట? దూరముగా ఉంటుంది న్యాయం. ప్రియ సహోదరుడా, సహోదరి, కాబట్టి మన జీవితంలో న్యాయం అనేది దూరం అయిపోతూ వస్తుంది. అన్యాయమే నేటి దినాల్లో జరుగుతూ ఉంది. కాబట్టి పాపల మార్గమున వెళ్ళిపోతే రెండవది మనకు ఇక్కడ న్యాయం ఏమైపోతుంది? దూరం అయిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు మన న్యాయాధిపతి. ఆయన ధవల సింహాసనం మీద ఆసనుడుగా కాబోతున్నాడు. అన్యాయస్తులు ఎవరు, న్యాయస్తులు ఎవరు, సత్యవంతులు ఎవరు, అబద్ధికులు ఎవరు, వెలుగు వారెవరు, చీకటి వారెవరు, జీవం గల వారెవరు, మరణం గల వారెవరు, తీర్పు తీర్చనై ఉన్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో
ప్రభా నాకు న్యాయము దూరం అయిపోతుంది. నాకేం దూరం అయిపోతుంది? న్యాయము దూరం అయిపోతుంది. ఇదే యెషయా గ్రంథము 59:14 ఒక మాట చూడండి. 59:14 న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధులలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేలేదు. నేటి దినాల్లో యావత్ ప్రపంచంలో ప్రభును అంగీకరించిన వ్యక్తులు దేవుని సంఘములలో ఇలాంటిదే ఉంది. ప్రపంచంలో కూడా ఇలాంటిదే ఉంది. ఎక్కడ న్యాయము లేదు, సత్యము లేదు, ధర్మము లేదు, ప్రేమ లేదు. ఎక్కడ పడిపోయిందంట? న్యాయమునకు ఆటంకాలు కలుగుతున్నాయి. ఆ తర్వాత నీతి దూరంగా నిలుస్తా ఉంది, సత్యము సంత వీధులలో పడిపోయింది, ధర్మము లోపల ప్రవేశించింది. అంత అక్రమమే, అంత న్యాయమే, అంత ధర్మమే. రే సోదరుడా, సోదరి, నేటి దినాల్లో దేవుని ప్రజలు ఇలాగైపోయినారు, దేవుని సేవకులు ఇలాగైపోయినారు, పెద్దలు ఇలాగైపోయినారు, విశ్వాసులు ఇలాగైపోయినారు. కాబట్టి ప్రభు పాపుల మార్గంలో నడిస్తే న్యాయం అనేది ఎట్లుంటుందంట చెప్పండి? దూరంగా ఉంటుంది. మొదటిది శాంతి నొందడు, పాపుల మార్గంలో పోతే శాంతి ఉండదు. రెండవది న్యాయము దూరంగా ఉంటుంది. మూడవది ఇదే యెషయా 59 మళ్ళీ ఒకసారి 9 వచ్చింది చదువునైనా. నీతి కలుసుకున్నట్లేదు. కాబట్టి మొదటిది మానవుడు శాంతి నొందడు, రెండవది న్యాయం దూరంగా ఉంటుంది, మూడవది నీతి మమ్మను కలుసుకొనిలే, నీతి కలుసుకునడంలే. నీతిమంతులమని చెప్పడు. ప్రభా నన్ను నీతిమంతుడిగా చేశావు, నాయన నీతిమంతురాలుగా చేశావు ప్రభా, ఎంత గొప్ప దేవుడు. ప్రార్థన ఆరాధన బాదు, నీతి కలుస్తుందా? నీతి ఉందా ఎవరిలోనైనా? ఎక్కడ చూడు అనీతే, ఎక్కడ చూడు అనీతే, నీతి లేదు. మూడవది నీతి లేదు. నీతి లేని వాడు కోతి కంటే హీనమైన వాడంట. కోతి ఏం పనులు చేస్తాయి? నీతి పనులు చేస్తాయా? హీనమైన పనులు చేస్తాయి, చెడగొట్టే పనులు చేస్తాయి, పడగొట్టే పనులు చేస్తాయి, పగలగొట్టే పనులు చేస్తాయి. ప్రియ సోదరుడు, సోదరి, నేటి దినాల్లో మనం అలాగున్నాం. పాపుల మార్గంలో వెళితే, అట్లా నిలిస్తే. నాలుగోది ఇక్కడే అంటాడు, ఏమంటాడంట? వెలుగు కొరకు మేము కనిపెడుచున్నాము కానీ చీకటియే ప్రాప్తించుచున్నది. మేము వెలుగు కొరకు కనిపెట్టుకుంటున్నాం కానీ మాకేమొస్తుంది? చీకటే, చీకటే. ఒక్కసారి మనం చీకట్లో ఉన్న వారు ఎక్కడికి వచ్చినాం? వెలుగులోనికి వచ్చినా, వెలిగించబడ్డాం. ప్రభా నా చీకటిని తొలగించావయ్యా, నాలో ఉన్న పాపమును, చీకటిని, అంధకారమును అంత నువ్వు తొలగించావు, నన్ను వెలిగించావు, నన్ను వెలుగుగా చేశావు. ఆరాధిస్తాం, ప్రార్థిస్తాం. తిరిగి పాపల మార్గంలో వెళితే చీకటియే ప్రాప్తిస్తుంది కానీ వెలుగు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, నీవు నేను జ్ఞాపకం చేసుకుందాం. అందుకే నిర్గమకాండంలో ఇశ్రాయేలు ప్రజల నివాసములలో వెలుగు, ఐగుప్తు నివాసములలో చీకటి. చూడండి, రండి నిర్గమకాండం 10వ అధ్యాయం. నిర్గమకాండం 10వ అధ్యాయం చదవండి. 23 వచ్చినాం. 10:23 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటు నుండి లేవలేకపోయిను. చాలు, ఇశ్రాయేలు ఇంటిలో ఏముందంట? వెలుగు. అంటే ఐగుప్తు దేశంలో నివాసములు ఉండే ఐగుప్తులలో ఏమున్నట్టు? చీకటి. అర్థమైందా? హృదయం అనే నివాసములు, కుటుంబం అనే నివాసములు, సంఘం అనే నివాసములు నేటి దినాల్లో వెలుగుందా, చీకటి ఉందా? నీతి ఉందా, అవినీతి ఉందా? ధర్మం ఉందా, అధర్మం ఉందా? న్యాయం ఉందా, అన్యాయం ఉందా? ప్రియ సహోదరుడా, సహోదరు, ఒకసారి ఆలోచించుకుందా. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. రాత్రికాల సమయంలో నా జీవితంలో పాపల మార్గంలో అలాగన మనం నీవు నేను వెళితే ఎంత మన జీవితంలో నష్టపోతామో చూడు. మన కుటుంబాలు వెలిగించబడాలా, మనం వెలిగించబడాలా. లోకమునకు మీరేమై ఉన్నారు? వెలుగై ఉన్నారు.
మీరు చీకటి సంబంధులు కాదు. ఎంతో అద్భుతంగా. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే యోబు ఒక మాట అంటారు. రండి యోబు గ్రంథం 12వ అధ్యాయం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 25 వచనం. 12:25. వారు వెలుగు లేక చీకటిలో తడబడుచుందురు. వాడు మందు కొట్టి తూలుతూ ఉంటాడు చూడు, ఒకడు అట్లా తూలుతూ ఉంటాడు. వాక్యం ఉంది ఆడ. అటు తూలిపోతారు. చీకట్లో అంతే. చీకట్లో వెలుగుంటే బాగా పోతాం, చీకట్లో ఏం చేస్తాం, అలాడుతూ ఉంటాం. వాడు తూకినట్టు ఆడ ఏముంటుంది ఏమోనండి, అలాంటి పరిస్థితి. కాబట్టి మనము పాపుల మార్గమున ఏం చేయకూడదు, నిలవకూడదు, నడవకూడదు. ప్రియ సహోదరుడా సహోదరి, రాత్రికాల సమయంలో నేను నా జీవితంలో జ్ఞాపకం చేసుకున్నాను. వెలుగేమో కనిపెట్టుకొని ఉంది నిత్యం, వెలుగు నిత్యము కనిపెట్టుకొని ఉంది. కానీ మానవుడు చీకట్లో పోతుంది. నిన్ను వెలిగించాలా, ప్రజ్వలింపజేయాలా, ప్రకాశింపజేయాలా. నువ్వు వెలుగు కంటే ఇక ప్రకాశము మహిమ తేజస్సు కలిగింది ఏంటంటే పరలోకంలో నిత్యం ఉండేది ఏంటి, వెలుగే. అక్కడ చీకటి ఎంత మాత్రం లేదు, ఏడుపు లేదు, దుఃఖము లేదు, కన్నీరు లేదు, ఆకలి దెబ్బలు లేవు, చీకటి లేదు, నీరు లేదు, ఏమి లేదు. యోబు గ్రంథంలో ఆ మాట మనం చూద్దాం. 30వ అధ్యాయం. యోబు గ్రంథం 30వ అధ్యాయం 26 వచనం చదవండి. 26. పాప మార్గాలలో నిలుస్తూ ఉంటే నువ్వు కోరుకునేది నీకు రాదు. నీ కోరుకునేది నువ్వు రాదు. నువ్వు ఎంత ప్రాధాన్యపడినా రాదు, నువ్వు ఎంత వెతికినా రాదు, ఎంత బ్రతిమాలన్నా రాదు. మేలు కలగాలని నేను ఆశిస్తున్నాను, కానీ నా కీడే సంభవిస్తా ఉంది. తర్వాత ఏమంటాడు అంటే వెలుగు నిమిత్తం కనిపెట్టుకొని చున్నాను, కానీ చీకటే. ఏం కారణం అంటే పాపుల మార్గంలో నిలవకూడదు, నడవకూడదు. జ్ఞాపకం చేసుకో. కాబట్టి బైబిల్లో కొన్ని వాక్యాలు చెప్పాడు ప్రభు. అట్లా నడవాకండి, నిలవాకండి, సహవాసం చేయకండి. అట్లా చేస్తే నాకు అసహ్యము, తర్వాత మీ ప్రాణానికి మీకే ఉరి మరణం వస్తుంది అన్నాడు. లేదు, దేవుని ఆజ్ఞను, దేవుని వాక్యాన్ని తిరస్కరించి నేను అలా చేస్తే శాంతి ఉండదు, న్యాయము దూరమైపోద్ది, నీతి కనబడదు. వెలుగు ఎంత మనము వెంటాడినా వెలుగుండదు, చీకటే. రాత్రికాల సమయంలో ఆ మార్గంలో మేము వెళ్ళాం, పాపల మార్గంలో మేము వెళ్ళాము. అలాగని మేము జీవించాం. సరే, అట్లా నడవద్దు, అట్లా నిలవద్దు అన్నాడు. ఇట్లా ఇట్లా నిలువని ఉండాలి కదా. అది వద్దన్నప్పుడు ఇది ఉండాలి, ఇది చేయాలన్నప్పుడు అది చేయకుండా ఉండాలి. బాగా గుర్తుపెట్టుకుందాం. కాబట్టి ఇప్పుడు పాపల మార్గమున నడిస్తే వాడికి శాంతి ఉండదు, న్యాయం దూరం అయిపోతుంది, నీతిగా కలుసుకోరు. అంగా ఏముంటుంది, చీకటి అని చూసినాం కదా. సరే, దేవుడు చెప్పినట్లు నీవు నేను అలాగున చేయక నడవక ప్రభు చెప్పినట్లు నీవు నేను నిలిచి ఉండాలా. ఎక్కడ నిలవాలా? పాపల మార్గమున నిలవద్దు అన్నాడు కదా. నిలవద్దు అని చెప్పినోడు నిలిచేది కూడా చెప్పాలా. నిలవద్దు అని చెప్పినాడు, నిలిచేది చెప్పాలా. నడవద్దు అని చెప్పినాడు, ఎట్లా నడవాలో ప్రభు అది చెప్పాడు, ఇది చెప్పాడు. అర్థమైందా? ఇప్పుడు ప్రభు చెప్పినట్లుగా నీవు నేను పాపల మార్గంలో నిలవక ఉంటే, అలాగ నడవక ఉంటే ఎక్కడ నిలవమంటున్నాడు, ఎక్కడ నడవమంటున్నాడు, మనం నిలబడాలా. ఎక్కడ నిలబడాలా? మొదటి దినవృత్తాంతముల గ్రంథం, క్షమించండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం చదవండి. 13 వచనం. 20:13. యూదా వారందరూ, శిశువులు, భార్యలు, పిల్లలు ఎక్కడ నిలబడినారంట? ఇప్పుడు మనం యెహోవా సన్నిధికి ఏమన్నా వాక్యం 128లో ఏముంది? నీవు ఫలించు,
నీ భార్య ద్రాక్షవల్లి నువ్వు పల్లించు. ఏమంటే 128 ఏముంది చూడండి. ఒలివ మొక్కల వలె బల్లా చుట్టూ చూడండి 128 ఎక్కడ? 3 నీ లోగిట చదవండి ఆ మాట. అది ఇప్పుడు 2వ దినవృత్తాంతముల గ్రంథంలో యూదావారును, ఆ తర్వాత శిష్యులను, తర్వాత భార్యలతోనూ, తర్వాత పిల్లలతోనూ ఎక్కడున్నారు? యెహోవా సన్నిధిలో నిలవబడి రక్షణ పొందిన సేవకుల పిల్లలారా, పెద్దల పిల్లలారా, విశ్వాసుల పిల్లలారా, వారి భార్యలు ఎక్కడ నిలిచినారో చూడు. 7 దినాల్లో బోధించే బోధకుల పిల్లలు, పెద్దలను చెప్పుకునే పిల్లలు, విశ్వాసులను చెప్పుకునే విశ్వాసుల పిల్లలు ఎక్కడున్నారా? దేవుని సన్నిధిలో. ఇంతే లేదా వాక్యము? నీ లోగటి నీ భార్య పలిచే ద్రాక్షవల్లి వలను, నీ పిల్లలు ఒలివ మొక్కలను యెహోవా బల్ల చుట్టూ ఉండాలా? యెహోషువ ఏమన్నాడండి? ఏమన్నాడు చెప్పండి? యెహోషువ, నేను నా ఇంటివారు. చూడండి, కాబట్టి ఎక్కడ నిలవకూడదు అనేది చెప్పాడు. యాడా నిలవాలి. దేవుని బిడ్డారా, ఈనాడు మన జీవితాల్లో ఒకసారి జ్ఞాపకం, దేవుని సన్నిధిలో మనం నిలబడి ఉంటున్నామా? దేవుని సన్నిధిలో మనము కనిపెట్టుకొని ఉన్నామా? దేవుని సన్నిధిలో మనం ఉండాల్సిన మహా అంటే 1 గంట 10 నిమిషాల కంటే కూడా ఉండలేకపోతున్నాం. అవునా కదా చెప్పండి? దేవుని సన్నిధికి ఎంత గడపాలో అంత గడపవలసినది లేదు. ఈనాడు దేవుని సన్నిధికి వచ్చి ఏదో 4 మంత్రాలు చదువుకొని వెళ్ళిపోయే స్థితి అయిపోయింది. దేవుని బిడ్డలారా, ప్రార్థన అంతే, ఆరాధన అంతే, సరైన భక్తి వైరాగ్యం లేదు. దేవుని సన్నిధిలో నీవు, అందుకే ఏమన్నాడు దావీదు, నీ సన్నిధిలో 1 దినము గడుపుట. 1 దినానికి ఎన్ని గంటలు? 24 గంటలు. అంటే 1 దినం అంతా ఏడుండాలా? వాక్యానుసారంగా దేవుని సన్నిధిలో ఉండాలి. మళ్ళా చూడండి, ఈనాడు మన సన్నిధి లోకంలో ఎంతో సమయం వ్యర్థం చేస్తాం. ప్రియ సోదరుడా, సహోదరు, దేవుని సన్నిధిలోకి ఉండేదానికి మనకు అంత ఉండము. నిలవలేం, కూర్చోలేం, తిక్కగా మంచి దైవ భక్తిని కలిగి ఉండలేం. చూడండి, బాగా ఆలోచించండి. డ్యూటీ ఎవరికైనా గవర్నమెంట్గా ఎన్ని గంటలు? 8 గంటలు కదా? 8 గంటలు. సో 9 నుంచి చేసుకున్నాం. 9కి మనం డ్యూటీ పోవాలా? 10, 11, 12, 1, 2, 3, 4, 5 8 గంటలు అనుకున్నాం. 5కి ఇంటికి వస్తాం. ఓకేనా? 5కి ఇంటికి వస్తాం. ఇంకా 5 నుంచి లెక్కేసుకున్నాం, 6 నుంచి లెక్కేసుకున్నాం. 8 గంటలు ఎవరికి? డ్యూటీకి. బాగా 8 గంటలు ఎవరికి? డ్యూటీకి. సరే, 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5 ఎన్ని గంటలు? 12 గంటలు. మీకు నాకు ఎన్ని గంటలు? ఏంటికి 12 గంటలు? 8 గంటలు నువ్వు నేనేం చేయాలా? డ్యూటీ చేయాలా? బాగా మీకు అర్థమైతే చెప్తున్నా, బాగా ఆలోచించాయి. 8 గంటలు గవర్నమెంట్కి ఇస్తున్నాం, లేకుంటే కూలి పనికి ఇస్తున్నాం. మన వరకు మన వ్యాపారాలకు ఏదో ఇచ్చేస్తాం 8 గంటలు. సో మనకు ఎన్ని గంటలు? 5 గంటలు. అంటే 5 గంటలు లేచి ప్రార్థనలో ఉండేదానికి 5 గంటలు పెట్టుకో. లేదా కొంతమంది 6కు లేస్తారు, కొంతమంది 7కు లేస్తారు, కొంతమంది 8కు లేస్తారు, కొంతమంది లేపేంత వరకు లేరు. సో 12 గంటలు పెట్టుకుందాం. 12 గంటలు పెట్టుకుందాం. 12 గంటలు నీకు నాకు. ఎందుకు 12 గంటలు? 5 గంటలకు ఇంటికి వస్తాను, ఛాయ్ కొడతావు, స్నాక్స్ ఏంది ఇంగ్లీష్లో 5 తింటావు, మళ్ళీ రాత్రి భోజనం తింటావు, భోజనం తింటానే మళ్ళీ పండుకునేదానికి ఈ పండుకొని నిద్రపోయి లేచి మళ్ళీ 5కు లేస్తాం. మళ్ళీ 5కు లేచిన తర్వాత ఏదో ప్రార్థన చేసుకుంటాం, సిద్ధపడతాం, 6, 7, 8 వరకు ఉంటాం, మళ్ళీ 9కి పోతాం. ఇప్పుడు డ్యూటీకి నీకు నాకు ఎక్కువ సమయం, మనకు సమయం ఎక్కువ. 12 గంటలు. డ్యూటీకి ఎన్ని గంటలు? 8 గంటలు. దేవుని సన్నిధికి, అవునా కదా చెప్పరే? దేవుని సన్నిధికి, దేవుని సన్నిధిలో మన పిల్లలు, మన భార్య, మన భర్త, మనము ఎంత కనబడాలా? నీ దేవుని సన్నిధి కనబడుటకు నేను సిద్ధపడుతున్నాను అంటాడు ఆమోసు గ్రంథంలో. రే సోదరుడా, సోదరు, ఎంతైనా అవసరం ఇది. ఈనాడు మన జీవితంలో అది లేదు. దేవుని సన్నిధిలో నిక్కగా మనం లేం.
ఆయన సన్నిధిలో నీవు నేనుంటే నీకు నాకుండే బెనిఫిట్ ఏంది? 42వ కీర్తన 2వ వచనం. 42వ కీర్తన 42:2 చదవండి. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవంగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? బా, ఎంత ఆశ ఉందండి దావీదుకు. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు కనబడేదను, నేను ఎప్పుడు వెళ్ళేదను. దావీదు యొక్క ఆశ, తృష్ణ, ఆ మక్కువ నేటి దినాల మన జీవితంలో ఆత్మీయత లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, వచ్చినామా ఒక గంటైనా నిఖరంగా ఉంటామా? అది లేదు. దైవ సన్నిధి యొక్క అద్భుతమైన సన్నిధి ఏందో ఎరుగుతే మన జీవితంలో అప్పుడు ఆ దైవ సన్నిధి యొక్క విలువ తెలిస్తే వదలం. అందుకే అబ్రహామును గురించి దేవుడు ఏమన్నాడు? అబ్రహాము ఆదికాండం 17వ అధ్యాయం చదవండి. ఆదికాండం 17 మొదటి నుండి వచ్చినాలో దేవుడు అబ్రహామును గురించి ఏమన్నాడో చూడండి. చదవమైనా అబ్రాము నా సన్నిధిలో నడుచుచు ఎట్లుండాలా? దేవుని సన్నిధికి వెళ్ళడమే కాదు, దేవుని సన్నిధిలో కనబడమే కాదు, దేవుని సన్నిధిలో నిందరహితులుగా ఉండాలా. అటువంటి సాక్ష్యం దేవుడు అబ్రహాముని గురించి ఇస్తున్నాడు. యూదావారును ఆయన శిష్యులను, వారి భార్యలు, వారి పిల్లలు యెహోవా సన్నిధిలో నిలబడుతున్నారా? మనం నిలబడుతున్నామా? ఉంటున్నామా? ప్రియ సహోదరుడా, సహోదరి, నేటి దినాల్లో మన ఆత్మీయ జీవితంలో ఎలాగున్నామో చూడు. ఒకవేళ నువ్వు అట్లా నిలబడితే, దైవ సన్నిధిలో నువ్వు ఉంటే, నా సన్నిధిలో ఏముందో తెలుసా? సంపూర్ణ సంతోషమును కలదు, నా సన్నిధిలో నిత్య సుఖములు. రండి, కీర్తన 16 17 వచ్చిన 16:11 జీవ మార్గమును నువ్వు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధిలో నువ్వు ఎంతుంటే సంతోషం. ఈనాడు కుటుంబంలో, వ్యక్తిగతంగా, భార్యాభర్తల మధ్యలో, లేకపోతే వ్యక్తిగతంగా సంఘంలో ఇలాంటిది మన జీవితంలో లేదంటే దైవ సన్నిధిలో ఉండవలసినంత ఉండలేకపోతున్నాం. దేవుని సన్నిధి ఎంత నువ్వు అనుభవిస్తున్నావు అంత సంతోషం, నిత్య సుఖములు. దైవ సన్నిధి యొక్క అద్భుతముగా దేవుడు ఇలాంటిది నీకు నాకు ఇచ్చినాడు. దైవ సన్నిధిలో నీవు నేనప్పుడు ఉంటే ఆ వాగ్దానము మనకు నెరవేరుతుంది. ఏ వాగ్దానం? మోషేకి ఇచ్చిన వాగ్దానం. ఏ వాగ్దానం? నిర్గమాకాండం 33:14 నా సన్నిధి, చదవండి ఏమన్నా చూడండి అక్కడ, నా సన్నిధి నీకు తోడుగా వచ్చునన్నారు. చదవండి ఆ మాట, నిర్గమ 33:14 చాలు. మోషేకు ఎప్పుడు ఇచ్చినాడు దేవుడి సన్నిధి తోడు? నా సన్నిధి నీకేమొచ్చును? దేవుని సన్నిధిలో మోషే ఎన్ని దినాలు ఉన్నాడు చెప్పండి? దేవుడు మోషే దేవుని సన్నిధిలో ఎన్ని దినాలు ఉన్నాడు? చెప్పండి, ఎన్ని? 80? 40 రాత్రింబగళ్ళుండేను దేవుని సన్నిధిలో ఉండుటకై. మోషేను పైకి రమ్మన్నాడు. మోషే రా, నా సన్నిధికి రా. చూడండి నిర్గమాకాండం 34 మొదటి వచ్చినాం. మరి యెహోవా మోషేతో ఉదయమున నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండెక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధి నిలుచుండవలేను. నా సన్నిధి నువ్వేం చేయాలా? నిలుచుండు. మోసే దైవ సన్నిధిలో నిలుచున్నాడు కాబట్టి కొండ మీద నుంచి మోసే దిగు వస్తే మోసే ముఖమును చూడనిలచిరి. చూడలేకపోయినారు. ఏమైంది? ప్రకాశించింది. దైవ సన్నిధిలో దైవం వెలుగుంది. దైవ సన్నిధిలో దైవ ప్రత్యక్షత ఉంది. దైవ సన్నిధిలో దైవ సంతోషం ఉంది.
దైవ సన్నిధిలో నిత్య సుఖములు ఉన్నాయి. దైవ ప్రజలారా, దేవుని ప్రజలారా, ఈనాడు నువ్వు ఎక్కడున్నావు? నిలబడి ఏ స్థలంలో ఉన్నావు? ఆలోచించు. కాబట్టి అప్పుడే నా సన్నిధి నీకు, దేవుని సన్నిధి అనుభవించుకోకుండా నువ్వు దేవుని సన్నిధిలో ఉండవలసిన ఉండకోకుండా నేను పోతాండా ప్రభా నీ సన్నిధి నాకు తోడుగా అయ్యి అంటే ఎన్ని ఏంటి కన్మేనా ఆయన? ఎట్లా చూడండి, మనం ఉండవలసిన రీతి ఉండి అడిగితే అది నీకు నాకు వర్తిస్తుంది. కాబట్టి దేవుడు నిలవకూడని స్థలాలు చెప్పాడు, నిలిచే స్థలాలు కూడా చెప్తున్నాడు. ఇప్పుడు నీవు నేను దేవుని సన్నిధిలో ఎట్లా నిలబడి ఉన్నాం? దేవుని సన్నిధికి ఎప్పుడు వస్తున్నాం? ఏ టయానికి వస్తున్నాం? దేవుని సన్నిధిలో ఎంత నిక్కగా నిలుచున్నాం? దేవుని సన్నిధిలో ఎంత దైవ భయమును లేకుంటే మనం కలిగి జీవించగలుగుతున్నాం? ఇది చాలా ప్రాముఖ్యమైనది. రెండవది, దేవుని మందిరంలో నిలబడాలా కుటుంబంతో అంతా, అంటే దైవ సన్నిధికి రావాలా. రెండవది ఎక్కడ నిలబడమంటున్నాడు? రండి, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, 15:7. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టం అడుగుడి. చూడు, ఇప్పుడు రెండవది నిలిచి ఉండమంటున్నాడు. ఎక్కడ? నా మాటల యందు అంటున్నాడా లేదా? నా మాటల యందు నువ్వు నిలిచి ఉండాలా. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. వీటి రెండింటిని మించి వస్తే ఎవరి నుంచి వచ్చినట్టు? దుష్టుని నుండి, సాతాను నుండి, అపవాది నుండి. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని మాట యందు నిలిచి ఉండాలా. మొదటిది దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలా. నిలిచుంటే ముఖం ప్రకాశిస్తుంది, సంతోషం వస్తుంది, నిత్య సుఖములు వస్తాయి. ఉందా లేదా? రెండవది, దేవుని మాటల యందు నీవు నేను నిలిచి ఉండాలా. దేవుని మాటల యందు నీవు నేను నిలిచి ఉండాలంటే ముందు దేవుని మాట నీవు నేను వినాలా. వినాలంటే ఆయన నీతో నాతో మాట్లాడాల. ఇప్పుడు నేను మీకు ఫోన్ చేస్తా, కవరేజ్ ఏరియాలో లేదంటే లేదని చెప్తాను, అవునా కదా? ఒక నెంబర్ తప్పు కొట్టినామనుకో ఏమంటుంది? సరి చూసుకోండి అంటది, అంటదే కదా? ఇప్పుడు ప్రభు మాట యందు నీవు నేను నిలిచుండాలంటే ఆయన మాటలు నీలో నాలో నిలిచుండా, ఆయన మాట యందు నువ్వు కట్టుబడి నేను ఉండాలంటే ఆయన స్వరములు నీవు నేను వినాలా. వినాలంటే ఆయన నీతో నాతో మాట్లాడాలా. చూడండి, కాబట్టి మనం ఎలాగింటున్నాం? ఫస్ట్ ఆయన మాట వినమంటున్నాం. చదవండి, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనం. 18-16 ద్వితీయోపదేశకాండం 18-16. అది ఎవరి మాట వినాలా? ఒక ప్రవక్తను నేను పుట్టిస్తా, ప్రవక్త మాట మీరు వినాలా. వింటానమ్మా సేవకుని మాట? కనబడే సేవకుని మాట విన్నప్పుడు కానరాని దేవుని మాట ఏం వింటామన్నా? వింటున్నామా? చూడండి, ఈనాడు మన జీవితంలో దేవుని వాక్యమే చెప్తున్నాడు, మీరు నేను ఒక ప్రవక్తను పుట్టిస్తా, ఆయన మిద్ద ఉంచుతా, ఆయన మాట మీరు వినాలా. నేను పోయిన ఆదివారం కూడా చూపించిన, ఇశ్రాయేలు ప్రజలు యెహోషువతో అంటున్నారు, మోషే మాట విన్నట్లు మేము కూడా నీ మాట వింటాం. దేవుని మాట వినేవాడు సేవకుల మాట వింటాడు. బాగా ఆలోచించు. భర్తగా మనము దేవుని మాట వింటే మన భార్య మన మాట వింటుంది, మన పిల్లలు మన మాట వింటారు. వినకుండా ఎట్టబోతారు? ఆడే మనకు ఉండేది, అది తెలుసుకోవాలి నీవు నేను. అయితే ఆయన మాటలు కూడా ఎట్లా వినాలా? శ్రద్ధగా వినాలా. దేవుని మందిరానికి వస్తాం, దేవుని వాక్యము అబ్బాయి ఇదేంది ఈరోజు నా కొడికే కొట్టుకుంటుంది కదరా, అలాంటి నా గురించి చెప్తున్నాడో లేకుంటే ఇంకొకటో రకరకాలుగా
శ్రద్ధగా వినాలి. వినేది కూడా ఎట్టినాలా? వాడు చెప్తాను అనుకో, వాడు మాట్లాడతాడు, గిరిగిరంటే నీ సెల్లు సరిగా మాట వినపరాలా అని అంటామా లేదా? వినేది కూడా ఎట్లినాలంట? ఏడుంది 20 చూడండి, అక్కడే ఉంది చూడండి. ద్వితీయోపదేశ కాండం చూడండి, ఆ మాట ఉంది కదా 28. మొదటి వచ్చిన చదువు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞ అనుసరించి నడుచుకుని నీడలా వినడం అంటే వినమన్నాడు, కానీ అది కూడా ఎట్టినాలంట? శ్రద్ధగా వినాలా. దేవుని మాట శ్రద్ధగా వినాలి. దేవుని సన్నిధికి వచ్చేది అందుకే మనం ఆయన మాట యందు మనం నిలిచి ఉండాలంటే ముందు ఆయన మాట వినాలా. రెండోది ఎట్లినాలా? శ్రద్ధగా వినాలా. మూడోది ఎట్లినాలా? జాగ్రత్తగా వినాలా. ఎట్లినాలా చెప్పండి? జాగ్రత్తగా వినాలా. రండి, ఇదే ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 28 వచ్చిన చదవండి. 28, 12, 28. జాగ్రత్తగా వినాలా. ఏదో దేవుని మందిరానికి వచ్చి ఆశమాషగా ఉండొద్దు. మన చెవులు వింటున్నాయా లేదా? మన కన్నులు ప్రభు వైపు దృష్టి ఉన్నదా లేదా? మనము ఏ స్పర్శలో ఉన్నాము? అందుకే అంటాడు కదా, దేవుని సన్నిధిలోకి వచ్చేలా నీవు నేను ఆత్మవశంలో ఉండాలి. ఆదివారం దినమున యోహాను ఏ వశంలో ఉన్నాడు? ఆత్మవశంలో ఉన్నాడు. దేవుని బిడ్డారా, రాత్రికాల సమయంలో మొదటిది ఎక్కడ నిలవాలా చెప్పండి? యెహోవా సన్నిధిలో నిలవాలి. రెండవది యెహోవా మాట యందు నిలవాలా. అది మాట యందు మనం నిలిచి ఉండాలంటే ఆయన స్వరం వినాలా, శ్రద్ధగా వినాలా, జాగ్రత్తగా వినాలా. తర్వాత ఒక మాట అంటాడు, నా పిల్లలారా. ఏమంటే నా పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి. రండి, కీర్తనలో 34 చూడండి ఎంత బ్రతిమాడుతాడో ప్రభు, ఎంత అద్భుతమైన మాట అంటాడు అక్కడ. 34:11 చదవండి. పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. దేవుని మాటలు నీవు నేను వినేది ఎందుకంటే భయభక్తులు కలిగి ఉండేదానికి. ఈనాడు వ్యక్తిగతంగా మనలో భయభక్తులు అనేది కనబడడం లేదంటే దేవుని స్వరమును మనము వినడంలే, శ్రద్ధగా వినడంలే, జాగ్రత్తగా వినడంలే. అందుకే మానవుని జీవితంలో భయము భక్తి లేదు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, జ్ఞాపకం చేసుకున్నాం, నీవు నేను మొదటిది ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలా. పాపల మార్గంలో నిలవకూడదు, యెహోవా సన్నిధిలో నిలిచి ఉండాలా. రెండవది ఆయన మాటల యందు చెప్పండి నిలిచి ఉండాల. మూడవది శ్రమలలో నిలిచి ఉండాల. యాడ నిలిచి ఉండాలా? శ్రమలలో నిలవాల. శ్రమ వస్తానే శ్రమ కలిగిన ఎడల నీవు కృంగిన ఎడల చేతగాని వాడగుదువు. శ్రమలు వస్తే దేవుడి సన్నిధిలో నిలబడం, దేవుని మందిరాన్ని మానుకుంటాం, ఆరాధన మానుకుంటాం, ప్రార్థన మానుకుంటాం, దైవ సన్నిధి లేదు, దైవ ప్రత్యక్షత లేదు. దేవుని బిడ్డలారా, ఈ శ్రమ రావాలా? శ్రమ పొందుట నాకు మేలాయన అన్నాడా లేదా చెప్పండి. కాబట్టి మనం శ్రమలు రాకూడదు. అర్థమైందా? కాబట్టి మీరు చదువుకోండి సమయాన్ని బట్టి. ముందు మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయం 51, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 12 నుండి 17 వరకు, మొదటి సమయాలు 17వ అధ్యాయం 51 వచ్చినాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 12 నుండి 17 వరకు శ్రమలలో నిలబడి ఉండాలని ఉంది అక్కడ ఆ మాట. దేనిలో నిలబడి ఉండాలా? శ్రమలలో నిలబడి ఉండాలా. శ్రమలలో నిలబడి ఉండాలంటే మనకేం రావాలా? శ్రమలలో మనం నిలబడి ఉండాలంటే మనకేం రావాలా? శ్రమలు రావాలా. రాన్ని మనం ఎట్లా నిలబడతాం? వచ్చిన తర్వాత నిలబడతామో పడిపోతామో, నిలబడతామో పడిపోతామో. కాబట్టి శ్రమలు రావాలా? కోరుకుంటామా మనం?
నాకు శ్రమ ఈ ప్రభాని కోరుకుంటామా? చెప్పండి, అంటామా? అనమే. పౌలు కోరుకున్నాడు, మళ్ళా పౌలు కోరుకున్నాడు. దేవుని బిడ్డ ఖచ్చితంగా శ్రమలలో వెళ్ళాలా. సిలువ అంటే ఏంది? శ్రమ. సిలువ అనకంటే సహనం, సిలువ అనగా ఓర్పు, సిలువ అనగా విజయం. శ్రమని ఆయుధమైతే విజయమని బానిస అవుతుంది. శ్రమని ఆయుధంగా ఉండాలా, విజయం నీ బానిస అయిపోద్ది. అర్థమైందా? శ్రమలేని పరలోకంలో విజయవంతులుగా నేను ఆయన సింహాసనం మీద బహుమానములు పొందలేను. జయించు వారిని, విజయవంతులను నా సింహాసనం మీద కూర్చొనిస్తా. ప్రియ సోదరుల సహోదరి, మూడవది శ్రమల యందు నిలిచి ఉండాలా. అంటే ఎవరి పక్షంలో? ఆయన పక్షమున నేను ఏం పడాలా? శ్రమ పడాలా. నా ప్రభు పక్షాన నేను శ్రమ పడతా. ఏం పడుతున్నాం ప్రభు కొరకు? చెప్పండి. నా ప్రభు కొరకు నేను ఇది శ్రమ పడుతున్నాను. ఫిలిప్పీయుల రాసిన పత్రికలో పౌలు ఒక అద్భుతమైన మాట అంటాడు. చూడండి, పౌలు పడిన శ్రమల గురించి ఇదంతా అవసరం. 1 ఫిలిప్పీ 1వ అధ్యాయం 30 వచనం. 1:30 చదవండి. 1:30. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షంలో శ్రమపడుటయు మీకు అనుగ్రహింపబడింది. ఆయన పక్షంలో మనకేమనుగ్రహింపబడింది? శ్రమపడేది. ప్రభు క్రీస్తులోని శ్రమలు కఠిన దుఃఖ భాగము. ప్రభు క్రీస్తులోని శ్రమలు కఠిన దుఃఖ భాగము బహుమానములుగా మారే కాంతి కిరీటమౌను. బహుమాన రే కాంతి కిరీట సర్వాది. కాబట్టి శ్రమలో మన జీవితంలో అలాగనుంటే బహుమానములుగా మారి కాంతి కిరీటం. ఎవరండి మీరు? ఎవరు మీరు? చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. పరలోకంలో చెప్పబడుతున్న మాట ఇది. పరలోకం ఎవరికి? ప్రభు కొరకు శ్రమపడే వారికి, అవమానపరచబడే వారికి, నిందింపబడిన వారికి, అనేక విధానంలో ప్రభు కొరకే వెళ్ళిన వారికి పరలోక రాజ్యం. ఎవరండి వీరంటే ప్రకటన గ్రంథం 7:14. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. అది కాబట్టి పరలోకం ఊరికి రాదు. ప్రభు కోరుకు నేనేం పడాలా? ప్రభువునందు విశ్వాసం ఉంచడమే కాదు, ప్రభు పక్షమున శ్రమ పడాలా. శ్రమలలో నేనేం కావాలా? నిలిచి ఉండాలి. అప్పుడే నీకు నాకు పరలోకంలో బహుమానం. ముగించక ముందు జ్ఞాపకం చేసుకుందాం. ఏ సోదరుడా సహోదరి, పాపుల మార్గమున నిలవక. ఒకవేళ నువ్వు పాపుల మార్గముల నిలిచి నడిచినావా, నీకు శాంతి ఉండదు, న్యాయం దూరంగా ఉంటుంది, నీతి కలుసుకోదు, వెలుగు ఎంత నువ్వు ప్రాకలాడినా కనబడదు, చీకటియే ప్రాప్తిస్తుంది. ప్రభు మార్గములు చెప్పినట్టు నడిస్తే యెహోవా సన్నిధిలో మన కుటుంబం అంతా నిలిచి ఉండాలి. రెండవది దేవుని మాటలు యందు మనం నిలిచి ఉండాలా. మూడవది శ్రమలలో నిలిచి ఉండాలి. ఇక్కడ నిలవకురా బాబు, ఇక్కడ నిలువు. ప్రభు అంటున్నాడు, ఇక్కడ నిలవకు, ఇక్కడ నిలువు. మనం ఎక్కడ నిలుస్తున్నాం, ఎక్కడ నిలవలేదు. మనమే పరీక్షించు. అవును ప్రభా, నీ వాక్యం తేట తెల్లగా నాతో మాట్లాడుతూ వస్తున్నావు ప్రభా. నా జీవితంలో నేను ఇలా నిలిచుంటా. నేను పాపల మార్గంలో నిలవడనయ్యా, దుష్టుల ఆలోచన చొప్పున నడవనయ్యా, పాపల మార్గమున నిలవనయ్యా. మూడోది అపహాసకులు కూర్చుండే చోట రౌచితమైతే వచ్చి దేవస్థానం బతుకుంటే ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ కూర్చోబడి అనేది కూడా ధ్యానించుకున్నాం. రండి, కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆత్మీయంగా ప్రభు యొక్క రాకడ కొరకు అలాగన మనము నిలుచున్నట్లుగా ప్రభు సహాయపడను గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన